హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో స్టూడియోలో ఆదిత్య మల్లెల గారు ఉన్నారు. మల్లెల గ్లోబల్ ఆర్గనైజేషన్కి సార్ హెడ్గా ఉన్నారు. అండికపోతే EB-5 వీసా ఎక్స్పర్ట్ అండ్ ఆల్సో ఇమిగ్రేషన్ లా ఎక్స్పర్ట్. మనందరికీ యూఎస్కి వెళ్ళాలి, లేకపోతే అబ్రాడ్కి వెళ్ళాలి, అక్కడ ఒక గ్రీన్ కార్డ్ తీసుకొని పర్మనెంట్ పిఆర్ని మనం సెటిల్ చేసుకోవాలి అని ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనకి గోల్స్ ఉంటాయి, లేకపోతే ఇష్టాలు ఉంటాయి. సో కాకపోతే మన దగ్గర డబ్బులు ఉన్నా, మన దగ్గర పోయేంత టైం ఉన్నా, అక్కడ మనకి ఫ్రెండ్స్ ఉన్నా, ఫ్యామిలీ అక్కడ సెటిల్ అయి ఉన్నా, మనం వెళ్ళాలంటే చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో నేను మాట్లాడే కన్ఫ్యూజన్ చాలా చిన్నవి, కానీ సార్ మాటల్లో చాలా క్లియర్ కట్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. స్టడీస్ కోసం అక్కడికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఒక 2 years చదువుకుని తర్వాత ఇంకొక 1 or 2 years ఏదైనా వర్క్ ఉంటే చేసుకొని కొంచెం డబ్బులు సంపాదించుకొని రిటర్న్ వచ్చి ఇక్కడ బిజినెస్ పెట్టాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. బట్ తీరా చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది జాబ్స్ కూడా దొరకక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఎలా సస్టైన్ అవ్వాలి, ఎలా అక్కడ ఉండాలి మరి యూఎస్లో? సో యూఎస్ సస్టైన్ అవ్వాలి అంటే మనం ఎప్పటికప్పుడు అసలు యూఎస్లోనే కాదు ఎక్కడైనా సరే మన స్కిల్ మనం డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు మన పర్సనాలిటీ కూడా అసలు లైఫ్నే తీసుకోండి. లైఫ్ అనేది ఏంటి, ఎవ్రీ ఇయర్ ఆర్ లైక్ ఎవ్రీ 5 years ఆర్ 2 to 5 years అంటే లైక్ షార్ట్ టర్మ్ గోల్, లైక్ లాంగ్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్ తీసుకుంటే మన పర్సనాలిటీలో చేంజెస్ వస్తాయి. సో ఆ పర్సనాలిటీ చేంజెస్ అని మనం ర్యాపిడ్ గ్రోత్కే చేసుకోవాలి. పర్సనాలిటీ అంటే మైండ్ సెట్ పరంగా. సో మనం ఇంప్రూవ్ అవ్వాలి. బికాస్ వెన్ వీ గెట్ ఎక్స్పోజ్ టు డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ వీ లెర్న్ ఫ్రమ్ దెమ్ కదా. సో ఏదైతే యుఎస్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడున్న సిచ్యువేషన్లో డెఫినెట్గా వాళ్ళకి పర్టికులర్ టాలెంట్, పర్టికులర్ స్కిల్ ఉండాలి. సో ఆ స్కిల్ టాలెంట్ ఉంది అంటే ఇప్పుడు అక్కడ ఉన్న ఛాలెంజెస్ ఓవర్కమ్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది. ఒకప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండేది అంటే ఏదో కాలేజీకి ఏదో ఒక చాటికి వెళ్తే ముందు ఎలా ఒకలాగా బతకచ్చులే అని అనుకునేవాడు. ఎందుకు? అప్పుడున్న సిచ్యువేషన్లో మన స్టూడెంట్ వీసా అంటే F1 వీసా మీద కూడా వెళ్ళి కూడా ఇల్లీగల్గా వర్క్ చేసేవాళ్ళు. స్టూడెంట్ వీసా మీద పార్ట్ టైం వర్క్ అనేది ఓన్లీ ఆన్ క్యాంపస్ మాత్రమే చేయొచ్చు. అది సర్టెన్ నెంబర్ ఆఫ్ అవర్స్ పర్ వీక్ ఉంటుంది రెస్ట్రిక్షన్. మన వాళ్ళు వెళ్ళి ఏం చేసేవాళ్ళు, అక్కడ ఎవరో ఒకరు మనకి హెల్ప్ చేస్తారులే, ఏదో ఒక గ్రాసరీ స్టోర్లోనో, పెట్రోల్ బంక్లోనో, హోటల్లోనో, రెస్టారెంట్లోనో వర్క్ చేసుకోవచ్చు అని చెప్పి, లేకపోతే మా బాబాయ్ హెల్ప్ చేస్తాడు, మా ఆంటీ హెల్ప్ చేస్తుంది, లేకపోతే ఆల్రెడీ మాకు సెటిల్ అయ్యి మా చుట్టాలు అక్కడ ఉన్నారు కాబట్టి హెల్ప్ చేస్తారు, అది రిలై అయ్యేవాళ్ళు. బట్ యూఎస్లో ఉన్న సిచ్యువేషన్ చూసుకుంటే ఎలా ఉంటుంది అంటే ఎవరి సెట్ ఆఫ్ ఛాలెంజెస్ వాళ్ళకుంటాయండి. ఓకే. సో డెఫినెట్గా ఇట్స్ లైక్ ఏ రన్నింగ్ రేస్ అనమాట. ఇది ఒక టెస్ట్ మ్యాచ్ లాగా నేను చాలామంది చెప్తా ఉంటా. సో ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ అంటే చాలా ఓపిక్గా ఆడాలి, పేషెన్స్గా. ప్రతి బాల్ నీకు ఓపిక ఉన్నా లేకపోయినా ప్రతి బాల్ని నువ్వు డిఫెన్స్ ఆడాలి, టైం వచ్చినప్పుడు బౌండరీస్ స్కోర్ చేయాలి. ఇలా ఎలా అయితే సిచ్యువేషన్ ఉంటుంది అంటే నీకు ఓపిక ఉన్నా లేకపోయినా ఆడుతూనే ఉండాలి. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి అంటే నీకు గ్రీన్ కార్డ్ వచ్చే వరకు నువ్వు టెస్ట్ మ్యాచ్ లాగా నీకు ఓపిక ఉన్నా లేకపోయినా ఆడుతూనే ఉండాలి, ప్రతి బాల్ ఫేస్ చేయాలి. మరి అలా ఎన్నేళ్ళని ఫేస్ చేస్తారు, లైక్ లెట్స్ ఏ ఫ్యూ ఇయర్స్ అనుకోండి, సరే ఓపిక్గా ఆడతారు. బట్ ఏంటంటే అసలు హోప్సే లేని సిచ్యువేషన్ ఉంది, ఒక 100 years పడుతుంది అంటే ఫేస్ చేయటం ఇబ్బంది కదా. ఇప్పుడు మీరు అడిగినట్టు రెసెషన్ వచ్చింది. రెసెషన్ టైంలో డెఫినెట్గా లే ఆఫ్స్ ఉంటాయి. లే ఆఫ్స్ ఉంటున్నాయి అంటే వాళ్ళకి ఆల్రెడీ అక్కడ మంచి శాలరీస్ ఇస్తున్నారు, హై పెయిడ్ శాలరీస్ ఇస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి మనం వర్క్ చేస్తున్నారు. మరి నీకు నిజంగా ప్రొడక్టివిటీ అంటే అంత ప్రొడక్టివిటీ, అంత ఎఫిషియన్సీ ఉందా అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అది నువ్వు గ్రో చేసుకోవాలి. ఎందుకు అది ఇంపార్టెంట్ అంటే అది గ్రో చేసుకున్నప్పుడు కంపెనీలో ఈ ప్రాజెక్టు ఈ మనిషి లేకపోతే ముందుకు వెళ్ళదు అని వాళ్ళు ఫుల్ఫిల్ అయినప్పుడు నిన్ను లే ఆఫ్ చేయరు. నెక్స్ట్ నీకు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి నీకు వీసా స్పాన్సర్ చేస్తారు డెఫినెట్గా. లేకపోతే ఎలా ఉంటుంది, తీసి పారేయండి మనకెందుకు, ఓవర్ హెడ్స్ పెరుగుతున్నాయి అన్న ఫీలింగ్ ఉంటుంది డెఫినెట్గా. ఎందుకు అసలు మనకి యూఎస్ ఎందుకు వెళ్తున్నారు అంటే ఆల్రెడీ అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా. వెళ్ళిన వాళ్ళు మన వాళ్ళందరూ ఎక్కువ సాఫ్ట్వేర్కి వెళ్తారు, డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నారు మన వాళ్ళు. ఇప్పుడు చూస్తే మీకు ఎలక్షనే చూసుకోండి, యూఎస్ ఎలక్షన్ చూసుకున్నాం అనుకోండి, క్యాంపెయినర్స్ కూడా ఇండియన్ నేటివ్స్ ఉంటారు. చాలానే మన లా ఫీల్డ్లో ఉన్నారు, అదర్ టెక్నాలజీ ఫీల్డ్స్లో ఉన్నారు, ఎవ్రీ ఫీల్డ్స్లో ఉన్నారు. బట్ అందరూ ఎక్కువ వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళు సాఫ్ట్వేర్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకుంటారు. సో సాఫ్ట్వేర్లో ఎందుకు వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకుంటారు, వాళ్ళకి ఆపర్చునిటీస్. ఎందుకంటే ఇంతకుముందు సెటిల్ అయిన వాళ్ళు సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీస్ రన్ చేశారు. కన్సల్టెన్సీస్ రన్ చేసినప్పుడు వాళ్ళు ఎలా హెల్ప్ చేశారు అంటే ఇది ఎలా ఉంటుందంటే ఫ్రమ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ టు సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ లాగా ఉంటుంది. ఎందుకు అంటే
ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ దగ్గర ఏదో ఒక యూనివర్సిటీకి నన్ను పంపించేసేయండి అని అంటారు. ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ కూడా వాళ్ళకి టైఅప్ ఉన్న కాలేజీకి యూనివర్సిటీకి పంపించడం జరిగింది. వీళ్ళు కూడా ఎవాల్యుయేట్ చేసుకోవాలి కదా, ఎంత మంచి యూనివర్సిటీకి వెళ్తున్నాం, వెళ్తే ఎలా ఉంటుంది అనేది. నెక్స్ట్ అక్కడికి వెళ్ళినాక సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీస్ మీద ఆధారపడతారు. వాళ్ళు ఏంటంటే వీళ్ళకి పేరోల్ రన్ చేస్తారు, అలానే పేసిప్ జనరేట్ చేస్తారు. అంటే మన డబ్బులతో మనం జనరేట్ చేసినట్టు అనమాట. ఆ రోల్ రన్ చేసినప్పుడు స్లోగా వాళ్ళు సస్టైన్ అవుతారు. వాళ్ళకి బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఇంటర్వ్యూస్ అయ్యి అటెండ్ అవ్వాలన్నా కూడా బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది. ఈ అన్నిటి మీద ఆధారపడేవాళ్ళు. ఈ అన్నిటి మీద ఆధారపడి ఈ సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని ఎలా ఒకలాగా అక్కడ సర్వైవ్ అయ్యి సస్టైన్ అవుదాం అనుకుంటున్నారు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా ఛాలెంజెస్ ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు మనకి ట్రంప్ వచ్చారు, ఇంకా స్ట్రిక్ట్ అవుతాయి రూల్స్ అని అనుకుంటున్నారు, అందరు ప్యానిక్ అవుతున్నారు. సో డెఫినెట్గా ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ఇమిగ్రేషన్ లాస్ పరంగా కానీ లేదా వర్క్ పర్మిట్స్ పరంగా అన్నిటి పరంగా కూడా చాలా స్ట్రీమ్ లైన్డ్గా వెల్ ప్లాన్డ్గా ఉంటుంది. అలానే సిచ్యువేషన్స్ మారుకుంటూ వచ్చింది కాబట్టి పర్మనెంట్ రెసిడెంట్గా గ్రీన్ కార్డ్ త్వరగా రావాలి, సెటిల్ అవ్వాలి అంటే చాలా ఇబ్బంది అయిపోయింది. అందుకే మన అసలు EB-5 వీసా అనేది ఉంది. ఇమీడియట్గా మీకు మీ ఫ్యామిలీకి యుఎస్లో సెటిల్ అవ్వాలి అంటే ఇది ఒక ఆపర్చునిటీ. దీని గురించి మాట్లాడుకుంటాం, ఇన్ని యూట్యూబ్లో ఇన్ని వందల వీడియోస్ చేయడం జరిగింది అనమాట, హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్. సో అవన్నీ చూసి పీపుల్ షుడ్ గెట్ అవేర్నెస్ అనమాట, విచ్ వే టు చూస్ అనేది. సార్ ఇంకొకటి ఇందాక నుంచి EB-5 అని అంటున్నారు సార్. అసలు ఈ EB-5 వీసా అనేది ఎలా ఉంటుంది, అంటే ప్రాసెస్ ఆఫ్ అప్లికేషన్ ఎలా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది, అండ్ ఎన్ని టైప్స్ ఉంటుంది? అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు అన్నారు ఇప్పుడు సమ్ 7 CR చేంజ్ అంత పెడితే ఆ EB-5 వీసాతో మనం అక్కడ ఇన్వెస్టర్గా వెళ్ళొచ్చు అని చెప్పి. అవును, నేను ఒక్కడనే వెళ్ళొచ్చా, నా ఫ్యామిలీ కూడా తీసుకెళ్ళొచ్చా? సో ఇలాంటి డౌట్స్ వాటి గురించి ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది. డౌట్స్ అనగానే చాలా ఉంటాయి డెఫినెట్గా. ఎందుకు అంటే ఇది చాలా వాస్ట్ సబ్జెక్ట్. అసలు ఇమిగ్రేషన్ లా అంటేనే వాస్ట్ సబ్జెక్ట్. EB-5 వీసా ఏంటి అంటే ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ప్రిఫరెన్షియల్ కేటగిరీ 5 కింద వస్తుంది. ఓకే. సో EB-5 వీసా అనగానే అసలు ఏంటి అంటే ఇట్స్ ఎ సెల్ఫ్ స్పాన్సర్డ్ వీసా. మనకి యుఎస్ వెళ్ళాలి, అక్కడ మైగ్రేట్ అవ్వాలి, లేదా వర్క్ వీసాస్కి వెళ్ళాలి, వర్క్ చేసుకోవాలి అంటే డెఫినెట్గా ఒక ఎంప్లాయర్ మనకు అక్కడ వీసా స్పాన్సర్ చేయాలి, లేదా ఒక వర్క్ వీసా లాటరీలో పిక్ అవ్వాలి, ఎంప్లాయర్ స్పాన్సర్ చేయాలి. సో ఈ కన్స్ట్రెయిన్ ఉంది కదా, EB-5 వీసాలో ఏంటంటే ఎవరు స్పాన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఇట్స్ ఎ సెల్ఫ్ స్పాన్సర్డ్, మనమే స్పాన్సర్ చేసుకున్నాం. ఎలా స్పాన్సర్ చేసుకున్నామంటే ఇన్వెస్ట్మెంట్ని బేస్ చేసుకొని స్పాన్సర్ చేసుకున్నాం. లైక్ లెట్స్ మన దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, $800,000 అంటే అప్రాక్సిమేట్గా 8 crores ఉన్నాయి అనుకోండి. ఈ 8 crores తిరిగి వస్తుంది జరిగిద్ది. ఈ 8 crores మనం జాగ్రత్తగా లిక్విడేట్ చేసుకోగలిగితే, లీగల్గా డాక్యుమెంటేషన్ చేసుకొని ఈ 8 crores తీసుకెళ్ళి మన యుఎస్లో ఇన్వెస్ట్ చేయాలి. సో అంటే ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో మన ఇన్వెస్ట్మెంట్ని బేస్ చేసుకొని మనకి గ్రీన్ కార్డ్ ఇస్తాం జరుగుతుంది. అలానే గ్రీన్ కార్డ్ ఇస్తున్నారు అంటే మనకు వర్క్ ఆథరైజేషన్స్ అన్నీ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ఎవరు మనం స్పాన్సర్ చేయట్లేదు, ఎవరి మీద మనం రిలే అవ్వాల్సిన అవసరం లేదు. సో ఏంటంటే మనకి పుష్ప సినిమాలో ఇది ఫ్లవర్ కాదు వైల్డ్ ఫైర్ అంటారు కదా, ఇది కూడా వైల్డ్ ఫైర్ లాంటిది. ఎందుకు అంటే ఎవరి మీద మనకి డిపెండెన్సీ లేనప్పుడు మనకు అక్కడ వర్క్ ఆథరైజేషన్స్ త్రూ అవుట్ ఆల్ అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా వర్క్ చేసేచ్చు, ఎక్కడైనా మనం ఉండొచ్చు, ఎక్కడైనా సెటిల్ అవ్వచ్చు. సో మనం సెల్ఫ్ స్పాన్సర్డ్ వీసా అనగానే మనం $800,000 8 crores గురించి మాట్లాడుకున్నాం. 8 crores వెనక్కి వస్తుంది జరిగింది. సో 8 crores తీసుకెళ్ళి యుఎస్లో ఇన్వెస్ట్ చేస్తుంటే యుఎస్ ఏం చేస్తుందంటే 1990 నుంచి ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ కింద, అంటే ఇమిగ్రేషన్ లా కింద దీన్ని ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ కింద గుర్తించింది. సో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అనగానే మనకు తెలుసు కదా, మనకి హైదరాబాద్ చూడండి లేదా అమరావతి చూడండి, ఆంధ్ర తెలంగాణలో సిచ్యువేషన్ మనకి ఏంటి, ఫారెన్ ఇన్వెస్టర్స్ రావాలి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఇంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, ఇంత ఎకానమీ క్రియేట్ చేయాలి అని చెప్పి ప్రతి మన ఆంధ్ర తెలంగాణ సీఎంస్ డెఫినెట్గా ఏంటంటే చాలా మెజర్స్ తీసుకుంటున్నారు. ఎందుకంటే వచ్చిన కంపెనీస్కి సబ్సిడీస్ ఇస్తాము, ఇంత ల్యాండ్స్ అలొకేట్ చేస్తాం, ట్యాక్స్ డిడక్షన్స్ ఇస్తాము, ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు మన కొత్త క్యాపిటల్ అమరావతిలో కూడా చూసుకోండి ఎలా ఉంది, కొత్త కంపెనీస్ ఏం వస్తాయి, అక్కడ పాపులేషన్ పెంచాలి, అలానే ఏంటంటే అక్కడ ఎకానమీ పెంచాలి, అక్కడ జాబ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే ఇంతకుముందు హైదరాబాద్లో ఎలా అయితే క్రియేట్ చేస్తారో సేమ్ ఇక్కడ అమరావతిలో క్రియేట్ చేస్తాను ట్రై చేస్తారు, యాజ్ వెల్ యాజ్ ఇన్ వైజాగ్ కూడా. సో ఈ 8 crores ద్వారా కూడా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్గా గుర్తిస్తాం వల్ల ఇమిగ్రేషన్ యాక్ట్ కింద 1990లో వచ్చిందనమాట. 1990లోనే అప్పుడు యుఎస్ అనేది పైనీర్ కదా, అప్పుడులోనే వచ్చింది. సో ఇది ఓన్లీ ఇండియాకే కాదు, ఆల్ అక్రాస్ ద వరల్డ్ ఎవరైనా
ఫైల్ చేసుకోవచ్చు EB5 వీసా అనేది. సో ఈ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఏదైతే 8 crores తిరిగి వస్తుంది అని చెప్పుకుంటున్నామో ఆ ఫండ్ని ఫారెన్ ఇన్వెస్ట్మెంట్గా గుర్తించి దానివల్ల ఎకానమీ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యింది, అలానే అక్కడ డెవలప్మెంట్ జరిగింది అని బేస్ చేసుకొని మనకి గ్రీన్ కార్డ్ ఇస్తాం జరుగుతుంది. సో ఈ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. సో దానివల్ల ఏంటి, మనకి ప్రివిలేజ్డ్ అండ్ ప్రయారిటైజ్డ్గా ఉంటుంది. సో మనం ఎక్కడ ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన డబ్బులు ఇప్పుడు టూరిజం వీసానే తీసుకోండి, టూరిజం వీసాలు అసలు ఎందుకు ఇస్తుంది యుఎస్? టూరిజంని ప్రోత్సహిస్తే వాళ్ళకి ఎకానమీ పెరిగిద్దని. స్టూడెంట్ వీసాలు ఎందుకు ఇస్తుంది? వాళ్ళ యూనివర్సిటీస్ కాలేజ్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే, అక్కడ రన్ అవ్వాలి అంటే డెఫినెట్గా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ రావాలి అని చెప్పి. అలానే EB5 వీసాలో కూడా ఈ ఫండ్ని బేస్ చేసుకొని మనకి గ్రీన్ కార్డ్ ఇమ్మీడియట్గా వస్తుంది జరుగుతుంది, ఎందుకంటే గ్రీన్ కార్డ్ రావాలి అంటే ఇప్పుడు 100 to 150 years పడుతుంది. అదే ఇక్కడ EB5 వీసాలో ఏంటి అంటే మనకి 6 to 8 monthsలో వర్క్ పర్మిట్స్ వస్తున్నాయి, 1.5 year to 2 yearsలో కండిషనల్ గ్రీన్ కార్డ్ వస్తుంది, ఓవరాల్గా 5 yearsలో మన గ్రీన్ కార్డ్ పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ అంటే అన్కండిషనల్ గ్రీన్ కార్డ్ వస్తుంది జరుగుతుంది. ప్లస్ మనం ఇన్వెస్ట్ చేసిన మనీ కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ బట్టి వేరీ అయ్యింది, 3 to 5 years ఆర్ 2 to 4 yearsలో వస్తుంది జరుగుతుంది. సో ఒక్క EB5 వీసా అప్లికేషన్ మనం పెట్టుకుంటే ఎవరెవరు క్వాలిఫై అవుతారనేది కూడా మనం మాట్లాడుకోవాలి. సో ఒక అప్లికేషన్ అంటే ఒక $800,000 ఒక 8 crores కింద ఒక ఎంటైర్ ఫ్యామిలీ క్వాలిఫై అవుతుంది జరిగింది. ఒక ఎంటైర్ ఫ్యామిలీ అనగానే వైఫ్, హస్బెండ్, అన్మ్యారీడ్ చిల్డ్రన్ ఎవరైతే 21 years బిలో ఉన్నారో వీళ్ళందరూ క్వాలిఫై అవుతారు. సో డెఫినెట్గా అందరికి వచ్చే డౌట్ ఏంటి, పేరెంట్స్ క్వాలిఫై అవ్వరా అని. పేరెంట్స్ అంటే ఇప్పుడు అప్లికెంట్ ఒక పేరెంట్స్ క్వాలిఫై అవ్వాలి అంటే ఈ అప్లికెంట్ డెఫినెట్గా 21 years అబోవ్ ఉండే, తనకు కూడా చిల్డ్రన్ ఉన్నారు కదా. సో నో మోర్ హీజ్ ఎ చైల్డ్ అనమాట, ఈజ్ ఎ అడల్ట్. అంటే అప్పుడు వాళ్ళ పేరెంట్స్ క్వాలిఫై అవ్వాలి అంటే వాళ్ళు సపరేట్ EB5 అప్లికేషన్ ఆప్ట్ చేసుకోవాలి. లేకపోతే EB5 వీసా ద్వారా ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి గ్రీన్ కార్డ్ వచ్చే సిచ్యువేషన్ ఉంది కదా. సో నెక్స్ట్ 1.5 year to 2 yearsలో కండిషనల్ గ్రీన్ కార్డు, 4 to 5 yearsలో పర్మనెంట్ రెసిడెంట్ అన్కండిషనల్ గ్రీన్ కార్డ్ వస్తుందని చెప్పుకోవడం జరిగింది. సో అలాగే ఈ ప్రాసెస్ ద్వారా మీరు 7 yearsలో సిటిజన్షిప్ కూడా తెచ్చుకునే అవకాశం ఉంది. ఇందాక నేను ఏం చెప్పాను, అసలు మనకి 7 years గ్రీన్ కార్డ్ అప్లై చేయడానికి పడుతుంది వేరే విధానం. గ్రీన్ కార్డ్ రావాలంటే 100-150 years పడుతుంది. ఇక్కడ మన కండిషనల్ EB5 వీసా ప్రాసెస్ ద్వారా కండిషనల్ గ్రీన్ కార్డ్ రాగానే మనం సిటిజన్షిప్ అప్లై చేసుకోవచ్చు. బట్ మనకి సిటిజన్షిప్ ఎప్పుడు వస్తుంది అంటే మన పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ అంటే అన్కండిషనల్ గ్రీన్ కార్డ్ వచ్చినాక మనకి సిటిజన్షిప్ వస్తుంది. ఎప్పుడైతే మనకి సిటిజన్షిప్ వచ్చిందో అప్పుడు మన పేరెంట్స్కి మనం గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేయొచ్చు, అలా ఉపయోగించుకోవచ్చు. అలాంటి ఆపర్చునిటీ కూడా ఉంది. మోర్ ఓవర్ ఏంటి, మనకి డబ్బులు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ డబ్బులు వెనక్కి వస్తాయని మాట్లాడుకున్నాం కదా, ఆ డబ్బులతో వేరే ఫ్యామిలీ మెంబర్ కూడా ఎవరన్నా ఈ యూనిట్ కింద క్వాలిఫై అవ్వలేదు అనుకోండి, సపరేట్ యూనిట్ కిందకు వచ్చారనుకోండి, వాళ్ళు ఆ డబ్బులు వాడుకొని మళ్ళీ EB5 వీసా కింద క్వాలిఫై అయ్యే సిచ్యువేషన్ కూడా ఉంటుంది. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏమైంది అంటే ఒకే ఫ్యామిలీలో మనకి ఒక వైఫ్, హస్బెండ్, చిల్డ్రన్ హూ ఆర్ 21 years బిలో అన్మ్యారీడ్ మాట్లాడుకున్నాం కదా. ఒక లెట్స్ సే ఒక కిడ్ అంటే లైక్ ఏంటంటే టెక్నికల్లీ దే ఆర్ నో మోర్ కిడ్, ఏజ్డ్ కాబట్టి 21 years అబోవ్ ఎవరైనా సన్ ఆర్ డాటర్ ఉన్నారనుకోండి, మొత్తం ఫ్యామిలీ క్వాలిఫై అవ్వాలనుకోండి 2 అప్లికేషన్స్ ఫైల్ చేసుకోవాలి వాళ్ళు. ఆర్ఎల్స్ ఏంటంటే వాళ్ళకి డబ్బులు వెనక్కి వస్తాయి కదా, ఆ డబ్బులైనా వాడుకోగలగాలి. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి అనేది చూసుకోవాలి. ఇప్పుడు లైక్ లెట్స్ సే వాళ్ళ చైల్డ్ ఆల్రెడీ యుఎస్లో ఉన్నారనుకోండి, ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వాలి డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఇమీడియట్గా వర్క్ ఆథరైజేషన్స్ వస్తాయి నెక్స్ట్ 6 to 8 monthsలో కాబట్టి వాళ్ళు వర్క్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. ఆల్ అక్రాస్ ద యుఎస్ ఎక్కడైనా వాళ్ళు చేసుకోవడానికి ఎలిజిబిలిటీ వస్తుంది డెఫినెట్గా. సో అప్పుడు వాళ్ళ పర్పస్ సర్వ్ అయినాక వీళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. మోర్ వాళ్ళ సిటిజన్ అయినా కూడా వీళ్ళకి స్పాన్సర్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది. సో అలా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అవును, అఫ్ కోర్స్ యూఆర్ అ ట్రూ ఎక్స్పర్ట్. అంటే మీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, ఇంకా మీరు మాకు ఇచ్చింది లిమిటెడ్ మాత్రమే ఇచ్చారు. డెఫినెట్గా సబ్జెక్ట్. నెక్స్ట్ టైం విల్ కమ్ విత్ మెనీ క్వశ్చన్స్ అండ్ మెనీ డౌట్స్. సో ఆడియన్స్ చూసారు కదా, ఇవి మనం ఆదిత్య మల్లెల గారితో మాట్లాడి తెలుసుకున్న విషయాలు. నాకు తెలుసు స్టిల్ మీకు ఇంకా కొన్ని డౌట్స్ ఉంటాయి. సో కింద కామెంట్ బాక్స్లో మీ డౌట్స్ని మెన్షన్ చేస్తే నేను ఆ క్వశ్చన్స్ పిక్ చేసుకొని నెక్స్ట్ టైం మళ్ళీ సార్తో ఇంటర్వ్యూ చేసి మళ్ళీ అడుగుతా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా మైగ్రేట్ అయ్యి యూఎస్కి వెళ్ళి ఆ 8 CR పెట్టి ఆ గ్రీన్ కార్డ్
ఖచ్చితంగా మనం సంపాదించాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, యూస్ఫుల్ అవుతుంది. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.